ఇక ఈ పెద్ద మనిషి మా తీన్మార్ మల్లన్న న్యూస్ ఒకటి వచ్చింది. మా అంటే స్పెషల్ ఎడిషన్లో తీన్మార్ మల్లన్న ఐటమ్ రాశారు. ఇక నా ఐటమ్ చదివినప్పుడు తీన్మార్ మల్లన్న ఇక ఈయనోడు అన్నాడు. ఇక నేను కూడా అనాలి అట్లా కూడా. కానీ ఆ పనికి మాలోడు న్యూస్ నేను యాక్చువల్లీ చదువా, కాకపోతే చూద్దాం ఏందో మరి ఏదో చెప్తా ఉన్నాడు, చూద్దాం ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఎందుకంటే పనికి మాలిన తీన్మార్ మల్లన్నది న్యూస్ చదవడం కూడా మనకు పనికి మాలిన వ్యవహారం అవుతుంది. ఎందుకంటే నేను మా బీవీఆర్ అన్న ఏం చేసిందంటే ఒక సందర్భంలో మేము కూర్చొని డిస్కషన్ చేస్తున్నప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పినప్పుడు ఆయన ఆదాబ్ హైదరాబాద్లో సంగీత దర్శకుడు విష్ణు కిషోర్ బీజేపీలో చేరిక హల్చల్ చేస్తున్న బీజేపీలో చేరనున్నట్లు అనే ఒక వార్త రాశాడు. ఆదాబ్ హైదరాబాద్ ఫ్రంట్ పేజీలో వచ్చింది. తీన్మార్ మల్లన్న చదవాల చదివి ఈనోగోడు అంటున్నాడు. అంటే రాజకీయము తీన్మార్ మల్లన్ననే చేయాలి తప్ప విష్ణు కిషోర్ లాంటోడు అంటే రాజకీయం చేయొద్దు. తర్వాత నా తమ్ముడు జై శ్రీనివాస్ మీ అందరికీ తెలుసు, దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే అని పాడిండు. చాలా అద్భుతమైన సింగరు. తెలంగాణ బాలసుబ్రహ్మణ్యంగా ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉండే. కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. మేమందరము ఫేస్బుక్లలో దీంట్లో పెడితే రోజు అనేక మంది కళాకారులు ఇంకా ఇతరత్ర వాళ్ళు డబ్బులు పంపుతూ ఉన్నారు ఆయనను బతికించుకోవాలనేటటువంటి ఆలోచనతో. ఆదాబ్ హైదరాబాద్లో కూడా రమణన్నతో అన్న ఒక్కసారి ఐటమ్ ఐటమ్ రాస్తే కొంచెం ప్రయోజనం ఉంటుంది. ఆ తీన్మార్ మల్లిగాడు ఆల్రెడీ చదువుతాడు కదా, చదివితే కొంతమందికి పబ్లిసిటీ అవుతుంది, కొంత సహకారం చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఒకసారి ఐటమ్ ఏంటంటే తప్పకుండా రాస్తాను నేను. ఒక కళాకారుడు, ఆయన కూడా మంచి డైరెక్టర్. బీవీఆర్ అన్న మంచి డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా ప్రేమతోని తప్పకుండా అద్భుతమైన కళాకారుడు నాకు కూడా పరిచయం కదా, తప్పకుండా రాస్తానని చెప్పేసి ఫ్రంట్ పేజీలో రాసిండు. రాస్తే మల్లిగాడు చదువుతూ అయ్యో పాపం అంటున్నాడు. దుర్మార్గుడు. ఒక బీసీ బిడ్డ కరోనాతో మెట్టాడుతుంటే అద్భుతమైనటువంటి సింగరు ఆయనను బతికించుకోవాల్సినటువంటి ఈ మల్లిగాడు ఏం చేయాలి వాస్తవానికి? అయ్యో ఈ కరోనాతోని కొట్టుమిట్టాడుతూ ఉన్నాడట. ఈ తెలంగాణకు ఒక బాలసుబ్రహ్మణ్యం అంట, ఒక అద్భుతమైనటువంటి సింగర్ అట, మా బీసీ బిడ్డనట. మరి ఆయన బతికించుకోవాల. తప్పకుండా మీ అందరూ కూడా ఎంత దొరుకుతంత సహకారం చేయండి. తప్పకుండా నేను క్యూ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నానని చెప్పాలి ఆ దుర్మార్గుడు. కానీ అయ్యో పాపం అని ఆ వార్తను వదిలేసినటువంటి చరిత్ర ఈ తీన్మార్ మల్లిగానికి ఉన్నది. ఇవన్నీ చూసినా నన్ను ఆ క్యూ న్యూస్కు సంగీతం చేయాలా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కొన్ని బిట్లు చేయాలని చెప్పేసి పిలిచి 4 గంటలు కూర్చుంటబెట్టినటువంటి చరిత్ర ఉన్నది. మా అన్న సుదర్శన్ అన్న ఫోన్ చేస్తే నేను ఇక తప్పనిసరి పరిస్థితులలో ఆ క్యూ న్యూస్కు 4 గంటలు లైవ్లో ఉన్నటువంటి చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా ఇక ఈడు బీసీ రాజ్యాధికారం తీసుకొస్తాట ఈ మునగాడు. బీసీలకు పట్టిన శని తీన్మార్ మల్లిగాడు. ఆయన సౌతా ఏమంటున్నాడు? ఎందుకంటే వానికి నీతి నిజాయితీ లేదు, నాకు కూడా ఉండకపోతే మంచిగా ఉండదు. నాకు నీతి నిజాయితీ ఉన్నది, తప్పకుండా నేను సౌతా. సీట్ల పెంపు న్యాయం ఎక్కడ? లోక్సభ సీట్ల పెంపు అవసరమేనని మల్లన్న వ్యాఖ్య. మరి జనాభా ఒక్కటే ప్రమాణం అయితే అన్యాయం జరుగుతుందన్న హెచ్చరిక. కుటుంబ నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు నష్టం జరిగే ప్రమాదం. మరి అభివృద్ధి సూచికల ఆధారంగా సీట్ల పంపకానికి డిమాండ్. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు మద్దతు. రివార్డు ఫార్ములా ప్రవేశపెట్టాలని సూచన. సమాన న్యాయం లేకపోతే దేశ ఐక్యత దెబ్బతింటుందన్న అభిప్రాయం. మరి లోక్సభ సీట్ల పెంపు అవసరం ఉన్నప్పటికీ జనాభానే ఒక్క ప్రమాణంతో సీట్లను పంచడం దేశానికి ప్రమాదకరమని మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి ప్రస్తుతం 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశానికి 543 మంది సభ్యులతో కొనసాగడం. మరి
కష్టమని, అందువల్ల సీట్ల పెంపు ఆలోచన సరైనదేనని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ పెంపు విధానం సరైన మార్గంలో లేకపోతే దేశంలో ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. జనాభా ఆధారంగా మాత్రమే సీట్ల పంపకం జరిగితే గత కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ, మహిళా, విద్య, ఆరోగ్య రంగాలలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు మరి ఇప్పుడు రాజకీయంగా బలహీనపడేటటువంటి పరిస్థితి వస్తుందని మల్లన్న మాత్రం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు బహుమతి ఇవ్వాల్సినటువంటి చోట శిక్ష విధించినట్లు అవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నటువంటి ఈ ఆందోళనను కేంద్రం గంభీరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందని కూడా అన్నారు. దేశ ప్రయోజనాల కోసం జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించడం న్యాయం కాదని స్పష్టం చేశారు. మరి లోక్సభ సీట్ల పెంపు జరిగితే అది కేవలం జనాభాపైనే కాకుండా మరి ఇంకో దాని మీద అంటే ఎఫెక్ట్ పడుతుంది అనేటటువంటి ఒక వార్త మాత్రం మనకు హల్చల్ చేస్తూ ఉంది. వాస్తవం కూడా ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఒకవేళ సీట్లు మాత్రం పెరిగితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం అయితే జరుగుతుంది. ఒకవేళ తగ్గితే ఖచ్చితంగా కొన్ని నిధులు రావు. ఆ నిధులు రాకపోతే ఖచ్చితంగా అభివృద్ధి కుంటుపడుతుంది. విద్యా, వైద్య రంగాలలో చాలా గొప్పగా ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం. వాస్తవానికి మరి ఈ రాష్ట్రాలల్లో ఖచ్చితంగా ఇతరాత్ర విషయాలల్లో కుంటుపడేటటువంటి అవకాశం అనేది ఇప్పటికే కుంటుపడేటటువంటి విధంగా చేసుకుంటూ వచ్చినమాట వాస్తవం. ఎందుకోసమంటే నేను నార్త్కి పోయి చూస్తే రోడ్డు మాత్రం అద్దంలాగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. మరి ఇవాళ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ ఈ పరిసర ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ పరిసర రాష్ట్రాలలో ఇవాళ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉన్నదో, అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఎట్లా ఉన్నదో ఒకసారి చూస్తే మరి వివక్ష కొనసాగుతుందా లేదా అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. మరి నిజం కూడా అది. ఖచ్చితంగా ఆ విషయంలో జనాభా ప్రాతిపదికన మాత్రం చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. తప్పకుండా అటువైపు